వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చదవబడిన ఈ లేఖన భాగము దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించున్నట్లు తలలు వంచి కళ్ళు మూసుకొని చిన్న మాట ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని మనం అడుగుదాం. దేవుని సహాయాన్ని మనము కోరుకుందాం. దేవా, నాతో మాట్లాడు, దేవా మాతో మాట్లాడు, దేవా మాకందరితో మాట్లాడు. దేవా నాకు కనబడుము, దేవా మాకు కనబడుము, దేవా మాకందరికి కనబడుము అని దేవుణ్ణి అడుగుతాం. ప్రేమ కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఒక వారమంతా మా మీద నుండి క్షేమముగా దాటిపోజేసి మరొక పునరుద్ధాన దినమును గొప్ప ఈవిగా వరముగా మీరే మాకు అనుగ్రహించి అద్భుతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి సకల ఐశ్వర్యములను మించినటువంటి మీ పాద సన్నిధిని పాటలు పాడి పరిశుద్ధాత్మలో ఆనందించి బలం పొందుకునే గొప్ప కృప ఇంతవరకు మీరు మాకు దయచేసినందుకు చేతులెత్తి మీకు మొక్కి నమస్కరించి మీ బంగారు పాదాలను ముందు పెట్టుకొని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. కన్న తండ్రి, మీకు స్తోత్రం. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగమును మీరే ఆశీర్వదించి విరిచి మాకందరికీ అర్థమయ్యే విధంగా బోధించడానికి, వివరించడానికి, విశదపరచడానికి మీరే దిగి వచ్చి మా ప్రతి ఒక్కరితో మాట్లాడమని మిమ్మల్ని బ్రతిమాలుచున్నాము. స్వామి, నీకు వందనాలు. మా అందరి ప్రాణాత్మ శరీరములను మీ శిలువ రక్తధార చేత బాగుగా కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరచి పవిత్రపరచి మాకందరికి చక్కని ఏకాగ్రతనిచ్చి పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్ములందరినీ అభిషేకించి ఆత్మతో నింపి మీ స్వాధీనంలోకి, మీ ఆధీనంలోకి మమ్మల్ని తీసుకొని మేమందరము శ్రద్ధ కలిగి మీ వాక్కును వినడానికి కావలసిన శక్తిని, సామర్థ్యమును మీరే మాకు ప్రసాదించుమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధ ప్రభువా, మీ పక్షముగా వాక్యము ఉపదేశించడానికి పూనుకున్న మీ దాసులు, మీరు వాడుకుంటే తప్ప ఏమీ చెయ్యలేరని అసమర్థుడు. మీ దాసుని సంపూర్ణముగా ఎరిగిన సర్వజ్ఞుడు నీ ఒక్కడే స్వామి. మీ దాసుని నేరములు, అపరాధములు, దోషములు, అజ్ఞానకృతములు దయతో క్షమించి మన్నించి మీ శిలువ రక్తధార చేత బాగుగా కడిగి శుద్ధీకరించి మీ దాసుని మీ అగ్ని చేత కాల్చి పుట్టను వేసి మీ దాసుని నోట నీ మాటల నుంచి నాతో, మాతో, మా అందరితో మీరే మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు
బతిమాలు కొనుచున్నాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. అంతేకాదు ఆయన ఒక మాట చెప్పాడు, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవుని సమాజము, క్రైస్తవ సమాజము యేసుక్రీస్తు ప్రభువు వారిని హృదయంలో చేర్చుకొని, యేసుక్రీస్తు ప్రభువు వారు కార్చిన పరిశుద్ధ రక్తంలో జన్మ కర్మ పాపాలు కడుక్కొని నీటిలో ముంచడము బాప్తిజము పొంది రక్షింపబడి సంఘంలో చేర్చబడినటువంటి ప్రతి ఒక్కరు, వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా అందరూ కూడా దేవునికి సేవ చేయవలసిందే. చాలా మంది క్రైస్తవులకు అర్థం కాని విషయం ఏంటంటే, దైవజనులు దేవుని సేవకులు మాత్రమే దేవుని సేవ చేస్తున్నారు అని మాట్లాడుకుంటారు. అది కరెక్ట్ కాదు. దేవుని సేవ రక్షణ పొందిన ప్రతి విశ్వాసి, రక్షణ పొందిన ప్రతి విశ్వాసురాలు చెయ్యాలి. పాస్టర్లు దేవుని సేవ చేస్తారు, మనం ఎందుకు చేస్తాము దేవుని సేవ అనే మైండ్ కలిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది. మీరంటే దైవ సేవకులు కనుక దేవుని సేవ చేస్తున్నారు అంటే, మరి మిగతా వాళ్ళంతా ఏం సేవ చేస్తున్నారు? సైతాన్ సేవ చేస్తున్నారా? మనం చేయవలసిన సేవ ఒకటే కదా, అది పరమాత్ముని సేవ, దేవుని సేవ. ప్రభువునందు ప్రియులారా, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘమంతా కూడా దేవుని సేవ చేయాలి. ప్రభువునందు ప్రియులారా, కానీ క్రైస్తవ సమాజంలో అందరికీ ఉన్నటువంటి ఆలోచన ధోరణి ఏమిటంటే, దైవజనులు దేవుని సేవకులు మాత్రమే దేవుని సేవ చేసేటువంటి వాళ్ళు, మనం ఎందుకు చేస్తాము దేవుని సేవ అని కనుక ఒకవేళ అనుకుంటే వాళ్ళు చాలా తప్పుడు అభిప్రాయంలో ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. ప్రభువునందు ప్రియులారా, దేవుని సేవించుట దేవుని భక్తుల యొక్క లక్షణం, దేవుని భక్తురాళ్ళ యొక్క లక్షణం. నా బలమై ఉన్న దేవా అనే పాటలో మనం పాడుకుంటాం. అది సేవకులు మాత్రమే పాడుకోవలసిన పాటనా, లేకపోతే సంఘమంతా కూడా పాడుకోవలసిన పాటనా? సంఘమంతా పాడుకోవలసిన పాట. నా హృదయంతటితో నిన్ను నేనెంతో నిరతము సేవింతు దేవా, మతి నిన్ను వింతు దేవా, నా బలమై ఉన్న దేవా, నా బలమై ఉన్న దేవా, నా హృదయంతటితో నిన్ను నేనెంతో, నా హృదయంతటితో నిన్ను నేనెంతో నిరతము ప్రేమింతు దేవా, మది నిన్ను సేవింతు దేవా, నా బలమై ఉన్న
ప్రభువునందు ప్రియులారా, ఈ పాట సేవకులు మాత్రమే పాడుకునే పాటనా, లేకపోతే విశ్వాసులు అందరూ పాడుకునే పాటనా? అందరూ పాడుకునే పాట. ఆ పాటలో ఏమని పాడుతున్నాం మనం? నా హృదయ అంతటితో నిరతము ప్రేమింతు దేవా, మది నిన్ను సేవింతు దేవా. దేవుణ్ణి సేవించుట ప్రతి విశ్వాసి యొక్క కర్తవ్యము, ప్రతి విశ్వాసురాలు యొక్క కర్తవ్యము. నిర్గమకాండములో 5వ అధ్యాయం మొదటి వచనము మీరు చూడండి. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని. అంటే దైవజనుడైన మోషే ఫరో దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? మేమందరము వెళ్ళి అరణ్యంలో దేవుణ్ణి ఆరాధించాలి, పూజించాలి, మమ్మల్ని పోనిమ్మని ఆయన ఫరో రాజును అడుగుతా ఉన్నాడు. ఇదే నిర్గమకాండము 10వ అధ్యాయము చూడండి, 9వ వచనం. అందుకు మోషే మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను కనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంట పెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళదమనెను. మరి ఎందుకు వెళ్ళడం? ఎందుకు? 8వ వచనం చూడండి. మోషే అహరోనులు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా అతడు మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి. వీళ్ళు ఏమడిగారు? మేము మా దేవుణ్ణి సేవించాలి, మమ్మల్ని ఈ ఐగుప్తు నుండి పంపించండి, మేము 3 దినములంత ప్రయాణం చేసి దూరం వెళ్ళి మా దేవుణ్ణి మేము సేవిస్తాము. ఐగుప్తు నుండి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలీలందరూ ఎందుకు బయటకు వచ్చారు చెప్పండి? దేవుణ్ణి సేవించడానికి బయటకు వచ్చారు. లోకము అనే ఐగుప్తు నుండి, పాపం అనే చీకటి నుండి బయటకు వచ్చినటువంటి మనమందరం కూడా ఎందుకు బయటకు వచ్చాము? దేవుని సేవించడానికి మనం వచ్చాము. ప్రభువునందు ప్రియులారా, ఈనాడు క్రైస్తవ సమాజంలో క్రైస్తవులకు ఉన్నటువంటి మైండ్ ఏమిటంటే, మైక్ పట్టుకొని వాక్యం చెబితేనే సేవ, కళ్ళు మూసుకొని నెత్తి మీద చేతి పెట్టి ప్రార్థన చేస్తేనే సేవ. అలాగైతే మరి ఈ పూల మొక్కలు ఇక్కడోటి పెట్టారు కదా, ఈ పెట్టిన వాళ్ళు దేవునికి సేవ చేసినట్ట కాదా? ఈ టేబుల్ ఇక్కడ పెట్టి ఈ దేశాలు కదా, ఈ దేశంలో దేవునికి సేవ చేసినట్ట కాదా? ఇదంతా చక్కగా ఊడ్చి ఈ కార్పెట్ వేసిన వాళ్ళు దేవుని సేవ చేసినట్ట కాదా? మోకరించి ప్రార్థన చేయడం
అది దేవుని సేవ కిందికే వస్తుంది. దేవుని సేవా పరిచర్య కొరకు, దేవుని మహిమ కొరకు మనం ఎవరము ఏది చేసినా అది దేవుని సేవ కిందికే వస్తుంది. రకరకాల సేవా విధానం ఉన్నది. ప్రతిరోజు ఒకరికి సువార్త చెప్పడం సేవే. ప్రభువునందు ప్రియులారా, అపోస్తలులు, ప్రవక్తలు, కాపరులు, సువార్తికులు, ఉపదేశకులనే 5 వర్గముల దైవజనులను దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘము సంపూర్ణ సిద్ధి పొందుటకు ప్రత్యేకంగా నియమించాడు. వాళ్ళు చేస్తున్నది కూడా దేవుని సేవే. అలాగే దైవ సంబంధమైనటువంటి దేవునికి సంబంధించి మనము ఏ పని చేసినా అది దేవుని సేవే. ఆ సేవను గురించి మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. యుక్తమైనది అంటే మంచిది అని అర్థం. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. రోమాపత్రిక 12వ అధ్యాయంలో చివరి మాట అదే కదా, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అటువంటి యుక్తమైన సేవ దేవుని నమ్మిన దేవుని సమాజము చెయ్యాలని అపోస్తలుడైన పౌలు అందరినీ బతిమాలుచున్నాడు. గుర్తుపెట్టుకొని, దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఏ సంఘాన్ని సంపాదించుకున్నాడో ఆ సంఘములో ఉన్నటువంటి క్రైస్తవులను, క్రైస్తవరాండ్రను, విశ్వాసులను, విశ్వాసురాండ్రను, భక్తులను, భక్తురాండ్రను, యేసును నమ్మిన ప్రతి ఒక్కరిని అపోస్తలుడైన పౌలు బతిమాలుచున్నాడు. ఒక యుక్తమైన సేవ ఉన్నది. ఆ యుక్తమైన సేవ మీరు చెయ్యాలి. సేవ చేయడం అనేది అనేక విభాగములు, సేవ అనేక రకములు, అనేక విధముల సేవా పరిచర్య మనము చేయడానికి అవకాశం ఉన్నది. ఉజ్జీవ మహాసభలు పెట్టుకుంటున్నాం అనుకో, ఆ ఏర్పాట్లన్నీ చేయడం సేవ. భోజనాలు వండడం సేవ, వండిన భోజనాలు వడ్డించడం సేవ. తిన్న తర్వాత ఇస్తారాకులను తీసివేసి మరలా గ్రౌండ్ అంతా, స్టేజ్ అంతా చాలా చక్కగా ఉండేటట్టు ఊడవడము సేవ. ప్రభువునందు ప్రియులారా, పాటలు పాడడము దేవుని సేవ. దైవజనుడు వాక్యం చెప్పేటప్పుడు రెఫరెన్స్ తొందరగా తీసి చదవడము దేవుని సేవ. పరిచర్య అనేది పలు విధములు అన్నాడు. పరిచర్య పలు విధములు, ప్రభువైనట్టి యేసు క్రీస్తొక్కడే, వరములు రకరకములు, దయచేసేటి పరిశుద్ధాత్మొక్కడే, పరిచర్య పలు విధములు. మీరు ముందు చదువుతారా? పదండి పదండి పోదాం ముందుకు 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 పదండి అని పాట ఉంటుంది. అది నేర్చుకోవాలి మనం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ వస్తారు, వాళ్ళకు మనం స్థలం ఇవ్వకపోతే ఎట్లా?
ఇంతకుముందు చెప్పే కదా నేను, విఐపీలు వస్తారు వాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు మనం జరిగి వాళ్ళకు స్థలం ఇస్తేనే వాళ్ళ విలువను కాపాడిన వాళ్ళం అవుతాం కదా. అప్పటిదాకా సభ సజావుగానే ఉంటుంది, కానీ సీఎం వచ్చినప్పుడు అందరు చప్పట్లు కొట్టి కేరింతలు కొట్టినట్టు. ఇప్పుడు ఇంకా 5 వచ్చినా కూర్చోవచ్చు, ఇబ్బంది పడుతున్నారు అక్కడ. ప్రభువునందు ప్రియులారా, మనం దేవుని దగ్గర మనం ఎప్పుడు కూడా విఐపీలో కావచ్చు. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు మీరు హెచ్చింపబడతారు. కనుక యేసు ప్రభు ఎన్నో మాటలు చెప్పాడు, అందులో ఓ మాట చెప్పాడు, కడపటి వారు. ఆ వాక్యం బాగా అర్థమైన వాళ్ళు, నేను మొదటి వాడిని కావాలి, మొదటి దాన్ని కావాలని కడపటికి వస్తారన్నమాట. కడపటి వారు మొదటి వాళ్ళు ఏమవుతారు? ఇప్పుడు ప్రారంభం 11 గంటలకు వచ్చిన వాళ్ళంతా ఏమవుతారు లాస్ట్కు? మరి వాక్యం ముగించే ముందు వచ్చేటోళ్ళు మనం కూడా ఏం చేయాలి? ఎవరైనా మొదటి వాళ్ళు కావాలని కోరుకుంటారా, కడపటి వాళ్ళు కావాలని కోరుకుంటారా? మొదటి వాళ్ళు కావాలవుతా. మరి మొదటి వాళ్ళు ఎట్లయితారు? నువ్వు కడపటి వస్తేనే నువ్వు మొదటి వాడవ అవుతావు. కాబట్టి మరి మనం ఏం చేయాలంటే, యేసు ప్రభు చెప్పాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు. కాబట్టి ఎప్పుడు ఏటీని గాను అని అనుకోవాలి. అట్లా అనుకున్నప్పుడే కరెక్ట్ మనము ముందు వరుసలో ఉండగలుగుతాం. ప్రభువునందు ప్రియులారా, ఇట్టి సేవ మీకు, ఇటువంటి సేవ మీరు చేయాలి అని చెప్పి ఏం చేస్తున్నాడు? అందరినీ ఆయన బ్రతిమాలుతున్నాడు. పరిచర్య పలు విధములు, కానీ ప్రభు అయిన యేసు ఒకడే. వరములు రకరకములు, వాటిని దయచేసే దేవుడు ఒకడే. దేవునికి మనము సేవ చేయాలనుకున్నప్పుడు ఎన్నో విధముల సేవ ఉంటుంది, ఎన్నో రకముల సేవ ఉంటుంది. ఏ సేవ అయినా మనం చేయొచ్చు. నేను సేవకుణ్ణి కాదు కదా, నేను సేవకురాలను కాదు కదా అని ఎవరు అనుకోవద్దు. ప్రభువునందు ప్రియులారా, మనం అందరము దేవుని సేవకులమే, సేవకురాండ్రమే. ఎవరిని సేవిస్తున్నాం? మనం దేవుణ్ణి సేవిస్తున్నాము. ఆ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. నాకు తోచిన సేవ నేను చేయాలి. దేవుణ్ణి నేను సేవించాలి. దేవుణ్ణి సేవించకుండా నేను ఉండకూడదు. ప్రభువునందు ప్రియులారా, ప్రతిరోజు దేవుణ్ణి మనం సేవిస్తూనే ఉన్నాం. పాటలు బాగానే పాడుకుంటాం అప్పుడప్పుడు, కానీ అందులో ఉన్న వేదాంత సత్యం అర్థం కాదు మనకు. నీ నామము నుతింతును నిఖిలాలు బాబుజుడా, నీ నామము నుతింతును నిఖిలాలు బాబుజుడా. అనుదినము నీ సేవ నీ చేతునయ్యా, అనుదినము నీ సేవ నీ చేతునయ్యా.
సర్వము నీవైన సర్వేశ్వరా, ఆది అంతమునైన అమరుండవు. సర్వము నీవైన సర్వేశ్వరా, ఆది అంతమునైన అమరుండవు. శరణము నీవే కరుణించు యేసు, శరణము నీ నామము నుతింతును, నిఖిలాలో పూజ్యుడా. నీ నామము నుతింతును. అనుదినము నీ సేవ నే చేస్తున్నయ్యా. సేవకులే వాడాలా ఈ పాట? అందరు వాడాలా? మరి సేవ ఎంతమంది చేయాలి? సేవకులే చేయాలా? అందరూ చేయాలి. ప్రభువునందు ప్రియులారా, పరిచర్య అనేది పలు విధములు ఉంటుంది. మైక్ పట్టుకొని ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా కనుక నేను సేవకుడిని మీరు అనుకుంటారు, ఇది సేవ అని అనుకుంటారు. ఈ ఒక పని చేయడానికి మంచి వాక్యత్వం కలిగిన వాళ్ళు కూడా చెప్తారు మైక్ పట్టుకొని. చెప్పరా? మంచి మంచి వక్తలు ఉన్నారు, మంచి మంచి వక్తలు ఉన్నారు. ప్రభువునందు ప్రియులారా, వాక్యం ప్రకటిస్తేనే దేవుని సేవ అనుకుంటే తప్పు. విశ్వాసుల తలల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తేనే దేవుని సేవ అనుకుంటే తప్పు. దేవుని సేవా పరిచర్యలో అదొక భాగం. అది వాక్య పరిచర్య అనేది ఒక భాగం. వాక్య పరిచర్య, ప్రార్థన చేయడం అనేది అదొక భాగం దేవుని సేవా పరిచర్యలో. రొట్టె విరవడం అనేది సేవా పరిచర్యలో అదొక భాగము. నీళ్ళలో బాప్తిజం ఇవ్వడం సేవలో అదొక భాగం. అలాగే సేవా పరిచర్య కొరకు చేతులు చాచి దేవునికి ఇవ్వడం అదొక రకమైన సేవ. ముందుగానే వచ్చి చర్చి క్లీన్ చేయడం అదొక రకమైన సేవ. అన్ని సర్ది పెట్టి చక్కగా ఈ వేదికను సిద్ధపరచడం అదొక సేవ. పాత్రలను కడిగి శుభ్రంగా పెట్టడం సేవ. ద్రాక్షరసం చక్కగా ప్రార్థన పూర్వకంగా కలపడం ఒక సేవ. పులియని రొట్టె ఒకటి ప్రార్థన పూర్వకంగా చేసి తీసుకురావడం అదొక సేవ. ప్రభువునందు ప్రియులారా, దేవుణ్ణి మనము సేవించడానికి ఎన్నో విధముల సేవ మనం చేయడానికి అవకాశం ఉన్నది. ప్రభువునందు ప్రియులారా, ఇప్పుడు నేను పాస్టర్ను అంటే దేవుని సేవకుని, దైవజనుణ్ణి పరిచర్య చేయడానికి వచ్చాను. సంఘంలో పరిచర్య చేయడానికి వచ్చాను. మరి నన్ను తీసుకురావడానికి డ్రైవింగ్ చేసి నన్ను చక్కగా ఇక్కడికి తీసుకొచ్చాడు వినయ్. డోలకములు వేసుకొని పాట ఎత్తుకోగానే చక్కగా సంగీతం అందిస్తూ, ఇప్పుడు నేను ఎప్పుడు ముగించి ఎప్పుడు ఇంటికి వెళ్తానో నాకే తెలియదు. అప్పటిదాకా నన్ను పట్టుకొని ఉండాలి. వాడు తినొచ్చాడో తినరాలేదో నాకు తెలియదు. ఈ పై విలువ నుండి తీసుకుపోయి అందులో పెడతాడు, మళ్ళీ అవి పట్టుకొని తీసుకొస్తాడు. బోనాల్లో ఆరాధన కూటం ముగించగానే బైబిల్ తీసుకుపోయి అందులో పెట్టాడు, డోలకు అందులో పెట్టాడు. కారు స్టార్ట్ చేసుకుని రెడీగా ఉన్నాడు. నేను డోర్ తీసుకొని మంచిగా కూర్చున్నా, అంతే. తీసుకొచ్చాను. అది సేవ కదా? నేను మైక్ పట్టి చెప్పేది సేవనా? ఇన్ని విధాలుగా నాకు సహకరించి చేస్తున్నటువంటి వినయ్ కూడా దేవునికి ఏం చేస్తున్నాడు? సేవ చేస్తున్నాడు. దేవుని పరిచర్యకు సంబంధించి
మనము చేసే ప్రతి పని దేవుని సేవ. ప్రభువునందు ప్రియులారా, రకరకాల సేవా విధానం ఉన్నది. అక్కడ ఒక తాపీ మేస్త్రి బాత్రూమ్ కడతాడు. ఆయనకు నువ్వు ఇటుకలు అందించడము దేవుని సేవ, సిమెంట్ కలిపి ఇవ్వడము దేవుని సేవ. ఇక్కడ ఒక మంచి బాత్రూమ్ ఉండాలి సంఘక్షేమాభివృద్ధి కొరకు అని ఆరాటపడేది దేవుని సేవ, ప్రార్థించేది దేవుని సేవ. ఈ మందిరం వేసినటువంటి సున్నం కొంచెం షేడ్ అయిపోయింది. మన ఇల్లు చాలా చక్కగా మనం ముస్తాబు చేసుకుంటాం, చాలా చక్కగా శుభ్రంగా ఉంచుకుంటాం. సున్నము పెయింట్ అప్పుడప్పుడు అయిపోతే వెంటనే వేసుకుంటాం. ఎందుకంటే ఎవరైనా చూస్తే ఎట్లుంటుంది. కొన్నిసార్లు ఈ మాటలు మాట్లాడే విధానం ఉంటుంది. అప్పుడప్పుడు మొత్తం మళ్ళీ పెయింట్ వేద్దాము అని చెప్పి ఇంట్లో అన్నప్పుడు నెక్స్ట్ క్రిస్మస్ చూద్దాం ఇప్పుడు. ఎందుకంటే ఎవరన్నా వచ్చి చూస్తే ఎట్లుంటుందంటే, ఎవరన్నా వచ్చి ఎగిరిస్తారనే కదా ఈ యేసుడు. అంటే ఎవరన్నా వచ్చి ఏమనుకోవాలి, బాగుంది, పరిశుభ్రం ఉంది, చూడడానికి చక్కగా ఉంది. మరి ఎవరన్నా గుడికి వస్తే వాళ్ళు ఏమనుకుంటారు, మరి అది ఉండద్దా మనం. ఎప్పుడో చర్చి కట్టినప్పుడు సున్నం వేసాము, అది పూర్తిగా షేడ్ అయిపోయింది, అట్లనే ఉంది. ఎవరైనా కొత్తగా రక్షింపబడి చర్చికి వస్తే చూసి ఏం విశ్వాసంలో వీళ్ళు ఏ సంఘం ఎప్పుడో వేసినట్టున్నారు, అది షేడ్ అయిపోయింది, ఇంత సున్నం వేసుకుంటే ఏమైపోతుంది వీళ్ళకని వచ్చిన వాళ్ళు అనాలి కదా, కొత్తగా వచ్చిన వాళ్ళు. ఎవరన్నా ఏమనుకుంటారు చర్చిలా ఉంటే అనేటువంటి ఒక ఆలోచన విధానం వచ్చి ఓ మంచి పని చేద్దాం, చర్చి చాలా చక్కగా కడుగుదాం, వస్తువులన్నీ ఎక్కడిదక్కడ ఓ దిక్కు పెట్టేద్దాం, అవి కనబడకుండా చేద్దాం. ఎవరైనా చర్చికి చూస్తే అరే మంచి ఇల్లు ఇది అని అనుకోవాలి, చాలా బాగుంది అనుకోవాలి. అట్లా దేవుని మందిరాన్ని, చర్చిని నేను ముస్తాబు చేయాలి, తయారు చేయాలి అనుకొని నువ్వు ఎన్నెన్ని తిప్పలు పడి, ఎంత ప్రయాసపడి, ఎన్ని డబ్బులు వెచ్చించి నువ్వేమేం చేస్తావో ఆ పనులన్నీ కూడా దేవుని సేవనే. ప్రభువునందు ప్రియులారా, దేవుని ఆలయం అంటే మన ఇంటికంటే మంచిగా చూసుకోవాలి. నాకు అనవసరంగా మైక్ ఇచ్చారు, కానీ నేను మీలా కూర్చుంటే ఎన్నో త్రోవలు చూపించేవాడిని, ఎన్నో మార్గాలు చూపించేవాడిని. ఒక విశ్వాసిగా మనం ఎంతెంత సేవ దేవుని చేయవలసి ఉన్నదో అంత సేవ నేను చేసి చూపించాలని ఒక మొండి పట్టుబట్టిన నేను సేవకుని కావద్దు, పాస్టర్ను కావద్దని. నా లైఫ్ టైం అంతా, నా ఆఖరి శ్వాస వదిలేదాకా ఒక మంచి విశ్వాసిగా ఒక మార్గాన్ని నేను చూపించి, ఒక విశ్వాసి, రక్షణ పొందినటువంటి ఒక విశ్వాసి ఎంత సేవ చేయొచ్చో దేవునికి అని సేవకులు కూడా చూసి ఆశ్చర్యపోయే విధంగా, సంఘ సభ్యులు కూడా చూసి ఆశ్చర్యపోయే విధంగా నేను చెయ్యాలి. విశ్వాసులకు నేను మాదిరిగా ఉండాలి అని చాలా సంవత్సరాలు నేను దైవ సేవకునిగా అస్తనిక్షేపణ తీసుకోకుండా నేను పరిచర్య చేశాను. మీకు తెలుసు, చాలా సంవత్సరాలు. నా హృదయ భారం అది, నా హృదయంలో ఉన్నటువంటి. ఇప్పుడు నేను విశ్వాసిని కాదు కనుక, ఒక దైవజనుని కనుక, దైవజనుడు ఎలా ఉండాలి, ఏం చేయాలనే దానికి మాదిరిగా నేను ఉండవలసి వస్తుంది. అక్కడ కూర్చోవడం వేరు, ఇక్కడ కూర్చోవడం వేరు. అక్కడ ఉంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ నువ్వేమై ఉండాలి, మాదిరి పురుషుడవై ఉండాలి. ఇక్కడ కూర్చుంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ మాదిరి పురుషుడై ఉండాలి.
ఇప్పుడు మైక్ పట్టుకొని కాదు, నా తోటి సేవకులందరికీ, సేవా పరిచర్య చేస్తున్న దైవజనులందరికీ నేను రోల్ మోడల్గా ఉండాలి. బోధ చేస్తే ఈ రకంగా బోధ చేయాలి, పాట పాడితే ఈ రకంగా పాడాలి, పరిచర్య చేస్తే ఈ రకంగా పరిచర్య చేయాలి. దేవుని పట్ల మంచి కమిట్మెంట్ కలిగి రాత్రింబగళ్ళు అవసరమైతే అన్న ప్రాణాలైనా లెక్క చేయకుండా దేవుని పని నాకు ముఖ్యం, ఆ తర్వాతే నాకు ఇంకేదైనా అనే అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం ఉండాలి. సంఘ సభ్యులందరూ నా కడుపును పుట్టినటువంటి కూతుర్ల కంటే కుమారుల కంటే కూడా నాకు ఎక్కువే. వాళ్ళ కొరకు అవసరమైతే ప్రాణాన్నైనా అడ్డేస్తా. అన్నంత గుండెల నిండా ప్రేమ ఉండాలి. అటువంటి వాడే సేవకుడు కావాలి. అటువంటి సేవకులకు నేను మాదిరిగా ఉండాలని మరొక దుకాణం పెట్టుకున్నా. నేను అక్కడ కూర్చుంటే ఆ దుకాణం వేరే ఉంటుండే. విశ్వాసం ఏమేం చేయాలి, ఎంత సేవ చేయాలి అనేది నేను చూపించేవాడిని. అందుకొరకే 5-6 సంవత్సరాలు సేవకు రాకుండా విశ్వాసిగా బ్రతకాలి, విశ్వాసిగా చావాలి, విశ్వాసులందరికీ మాదిరిగా నేను ఉండాలి. దైవ సేవకులే ఆశ్చర్యపోయే పరిచర్య చేయాలి, సేవ చేయాలి అనేది ఆ కోరిక కలిగి 5-6 సంవత్సరాలు నేను పాస్టర్ కావడానికి నేను ఇష్టపడలేదు, ఒప్పుకోలేదు. ప్రభువునందు ప్రియులారా, ఎంత ఒత్తిడి వచ్చింది పరమాత్మ నుంచి నా మీద. మూడున్నాయి ఎన్నో విధాలుగా శోధించిన దేవుణ్ణి. ఆయన ఎంత పెద్ద దేవుడు, ఆయనని పట్టుకొని నాకు ఇట్లా చేస్తే సేవకు వస్తా, అట్లా చేస్తే సేవకు వస్తా. ఆ గిద్యోను శోధించిన దానికంటే ఇంకా ఘోరంగా శోధించాను. ఇప్పుడు అవి జ్ఞాపకం చేసుకుంటే నన్ను నేనే అసహ్యించుకుంటాను. నా మీద నాకు అసహ్యం వస్తుంది. ఒక్క బాగా తిని కక్కి మళ్ళీ తింటూ చూస్తే ఎంత అసహ్యం వస్తుందో, నన్ను నేను చూసుకుంటే కూడా అంత అసహ్యం వస్తుంది నాకు. ఇంత మూర్ఖంగా, ఇంత మూర్ఖున్నాయి, ఇంత మూడున్నాయి. ఈ విధంగా దేవుణ్ణి శోధించడం, అంత మంచి దేవుణ్ణి శోధించడం ఎంతవరకు సమంజసం? ప్రేరేపణ ద్వారా స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడాడు. బైబిల్ గ్రంథంలో ఉన్న లేఖనాల ద్వారా నాతో మాట్లాడాడు. ఎన్నో సూచనలు దేవుడు నాకు కళ్ళారా చూపించాడు. ఇది జరగదు, ఇది అసాధ్యం, ఇది ఒకవేళ జరిగితే నేను సేవకు వస్తా, దేవుడు నన్ను పిలిచినట్టే అని అనుకున్న మరుక్షణమే నా కళ్ళ ముందు అసాధ్యం అనుకున్నటువంటి పని సుసాధ్యమైపోయింది. ఇది చాలాసార్లు జరిగింది. ఒకసారి శోధించి, 2 సార్లు శోధించి ఊరుకోవాలి కదా. 10-12 సార్లు, 10-15 సార్లు దేవుణ్ణి శోధించి. అందుకే నన్ను చూసుకుంటే నాకు అసహ్యం వస్తుంది. నిలువుటద్దం ముందు నిలబడి, డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి నేను మొత్తం చూసుకున్నప్పుడు నాకు అదే ఆలోచన వస్తుంది. ఏ మనిషి ఎవరు, అంత మంచి దేవుణ్ణి అన్నిసార్లు శోధిస్తావు నువ్వు, పెద్ద మోనాలకు లెక్క నువ్వే ఉన్నావురా. గాడిదలు కూడా బిలాం ప్రవక్తకే బుద్ధి చెప్పించిన దేవుడు, ఆయన ఎట్లా శోధిస్తేవరా నువ్వు, అసలు నువ్వు ఎట్లా పాడైనవురా అని అనుకుంటే అర్థం ముందు లేవాడు. నేను ఎప్పుడు అర్థం ముందు చూసుకొని నేను ఇట్లా ఎప్పుడు నేను మురిసిపోను. అట్లా చూసుకున్నప్పుడల్లా నన్ను నేను తెచ్చుకుంటా బాగా. ఏం మనుషుడు నువ్వు, ఎంత మంచి దేవుణ్ణి శోధించావు నువ్వని. దైవజనులు లోకరేయ గారి ద్వారా కూడా ఆ మాట చెప్పించాను, నువ్వు సేవకు రమ్మని ఆయన. నేను అనుకున్నా ఏదో అంటున్నాడు. అప్పుడు ఆయన గురించి నాకు తెలియదు ఎక్కువ. ఫస్ట్ టైం నువ్వు సేవకు రమ్మన్నాడు ఆయన మాట సింపుల్గా అన్నాడు. నేను అనుకున్నా ఆయన గురించి అప్పటికి నాకు ఎక్కువ సహవాసం ఇంక కాలేదు. ఏదో ఒకటి అన్నడేమో, నా ఆకారం చూసి, ఎత్తు పొడుగు చూసి అన్నడేమో అనుకున్నా. ఆయన మహామేధావి, దైవజ్ఞానం కలిగిన దీర్ఘదర్శి. ఆయన అర్థం చేసుకోవడానికి జీవితకాలం సరిపోదు. ఇటీవల మొన్న మాట చెప్పాడు తెలుసా,
ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అనే ఈ చట్రం కింద ఎన్నో విభిన్నమైనటువంటి విభాగాలు ఉన్నాయి. ఆర్కేపీ ఉంది, ఐపీబీపీ ఉంది, అలాగే సంపూర్ణ సువార్త సంఘాలు ఉన్నాయి, ఇంకా ఎన్నెన్నో విభాగాలు, 1200 సంఘాలు, 1000 మందికి పైగా సేవకులు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో ఉన్న 17 రాష్ట్రాల్లో సేవా పరిచర్య, ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్గా ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంఘాలు. ఇన్ని సంఘాలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది నాయకులు ఉన్నారు. కానీ ఓఫీర్ అని ఒక మాట అన్నాడు, ఈ ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్లో ఇన్ని విభాగాలు ఉన్నాయి, ఇంతమంది శిష్యులు ఉన్నారు, ఇప్పటికీ నన్ను అర్థం చేసుకునే ఒక్క తలకాయ కూడా తయారు కాలేదన్నాడు. ఒక్క తలకాయ తయారు కాలేదన్నాడు. ఈ పెద్ద వ్యవస్థ ఇది. సరిగ్గా ఆయన అర్థం చేసుకునే శిష్యుడు ఆయనకు దొరకలేదట, ఇప్పటికి దొరకలేదు. 42 సంవత్సరాల సేవా పరిచర్యలో దేవుని సేవకుడైనటువంటి ఓఫీరయ్య గారిని సరిగ్గా అర్థము చేసుకునే ఒక శిష్యుడు కానీ ఒక శిష్యురాలు కానీ ఇప్పటికీ తయారు కాలేదు, నాకు దొరకలేదు అని ఒక మాట చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏదో మనకు ఆయన గురించి అంత తెలుసు ఇంత తెలుసు అని చెప్పుకుంటాం, కానీ ఆయన మాట చెప్పిన తర్వాత ఆయన గురించి తెలవడం ప్రారంభమే కాలేదనిపించింది. దేవుడు చెక్కిన ఒక శిల్పాన్ని అర్థం చేసుకోవడమే నాకు చేత కాకపోతే, నా జీవిత కాలమే సరిపోకపోతే, ఆ శిల్పాన్ని అంత అద్భుతంగా చెక్కినటువంటి ఆ పరమాత్ముని అర్థం చేసుకొని ఆయనను సేవించడము నాకు ఎలా సాధ్యమవుతుంది? కానీ ఏది ఏమైనా శక్తి లోపం లేకుండా దేవుడు నిలబెట్టిన దైవజనుణ్ణి అర్థం చేసుకోవాలి. ఆ దైవజనుణ్ణి అలా చెక్కి నిలబెట్టిన ఆ పరమాత్ముని పరిశీలనగా తెలుసుకోవాలని నాకు నిరంతరం ఇదే పని. ప్రభునందు ప్రియులారా, సేవా విధానాలు అనేక విధాలుగా ఉంటాయి. అందుకే 5-6 సంవత్సరాలు నేను రాలేదు. చివరికి ఇదే స్థలంలో ఇక్కడ మీటింగ్ పెట్టి దైవ సేవకునిగా నేను హస్తనిక్షేపణ తీసుకునే ముందు 2 మాటలు నేను సాక్ష్యం చెప్పాను. సాక్ష్యం విన్న తర్వాత అయ్యగారు ఒక మాట అన్నాడు, ఎప్పుడో వచ్చేది, తనతోటి దేవుడు మాట్లాడడం కాదు, నాతో కూడా దేవుడు మాట్లాడాడు. అయితే అలా సేవకు వచ్చి నేను పరిచయం చేస్తున్నా కనుక ఇక నేను ఏదో గొప్ప సేవ చేస్తున్నా అనుకోను. ఎప్పటికీ ఇంకా చెయ్యాలి, ఇంకా ఏదైనా చెయ్యాలి. అసలు ఈ ప్లేస్కు నేను రావద్దు. ఈ ప్లేస్కి వస్తే ఈ ప్లేస్లో ఉన్న వాళ్ళందరికీ నేను రోల్ మోడల్గా ఉండాలి. సంఘాన్ని ఇట్లా ప్రేమించండి అని చెప్పి ప్రేమించి చూపించాలా. అవసరమైతే దేవుని పని కొరకు ఆకలి తప్పికలు కూడా మాని పరిచర్య కొరకు పరిగెత్తాలి. సొంత సుఖం చూసుకోవద్దు, దేవుని పనిని చూసుకోవాలి. సేవా పరిచర్యలో ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి దైవ నడిపింపు ఏదైతుందో ఆ నడిపింపు ప్రకారం పరిచర్య చేస్తూ పరిచయం చేసే వాళ్ళందరికీ ఏముండాలి? నువ్వు విశ్వాసివైతే విశ్వాసులందరికీ నువ్వే రోల్ మోడల్గా తయారు కావాలి. నువ్వు సేవకునివైతే సేవకులందరికీ నువ్వే రోల్ మోడల్గా తయారు కావాలి. ప్రభువులో ప్రియులారా, అది సేవ అంటే వాక్యం చెప్పడమే కాదు. వాక్యం చెప్పి బాప్తిస్మాలు ఇచ్చి
కత్తెర పట్టుకొని వెంట్రుకలు కత్తిరించి ఎత్తుకొని పేరు పెట్టి ఇక నేను చేస్తున్న అద్భుతమైన సేవ అని చెప్తే అదంత సేవగా మనం పరిగణించకూడదు. అది దేవుడు అప్పగించిన పనిలో భాగంగా దొరికిన అవకాశం చక్కగా మనం చెయ్యాలి. ప్రభువునందు ప్రియులారా, ఎవరు చేయాలి చెప్పండి సేవ? యేసును నమ్మిన వాళ్ళందరూ ప్రతిరోజు దేవునికి ఏం చేయాలా? సేవ చేస్తూనే ఉండాలి. ప్రతిరోజు దేవుణ్ణి సేవిస్తూనే ఉండాలి. అనుదినము నీ సేవ నే చేతునయ్యా, నీ నామమును కీర్తును నిఖిలాలుగా పూజుడా, నీ నామమును కీర్తును నిఖిలాలుగా పూజుడా. ప్రభువునందు ప్రియులారా, అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి. అంటే అపోస్తలుడైన పౌలును పోలి నడుచుకుంటే మనం ఎవరిని పోలి నడుచుకున్నట్టు? క్రీస్తును పోలి నడుచుకున్నట్టు. ఆ పౌలు భక్తుడు ఏం చెప్పాడు తెలుసా? సహోదరులారా, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము ఉన్నటువంటి వారిని మీరు కనిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం కావచ్చు, ఓసారి చదవండి. ఫిలిప్పీ పత్రిక 3:17, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా, అనేకులు అంటే ఎక్కువ మంది ఏం చేస్తున్నారు? క్రీస్తు శిలువకు శత్రువులుగా. మొదటి వాక్యం చదివినప్పుడు నేను చాలాసేపు బాధపడి ఏడ్చాను. ఎందుకొరకు తెలుసా? పౌలు భక్తుడు ఏడుస్తూ ఉన్నాడు. ఎట్లా చెప్తున్నాడు ఈ మాట ఆయన? ఇప్పుడు నువ్వు ఏడ్చుచు చెప్పుచున్నాను, అనేక పర్యాయములు మీకు చెప్పాను, ఇప్పుడు కూడా ఏడ్చుచు చెప్పుచున్నాను. నేను ఎలాగైతే నడుచుకొనుచున్నానో అలా నడుచుకునే వారిని గురిపెట్టి చూడండి అన్నప్పుడు నేను అప్పటి నుండి ప్రార్థన చేయడం ప్రారంభించాను. విరామం లేకుండా 6 నెలలు ప్రార్థన చేసిన తర్వాత ఈ తరం పౌలు దొరికింది నాకు. ఆయన పేరు అద్దంకి రంజితోత్రి గారు. ఇంకా అయిపోయింది. అప్పటి నుంచి ఆయన వెనకాల స్టెప్ వేసిందంటే ఇంకా నడుస్తూనే ఉన్నాను. హనోకు దేవునితో నడిచాడు, నోవాకు దేవునితో నడిచాడు. అపోస్తలుడైన పౌలు దేవునితో, క్రీస్తుతో నడిచాడు. మరి ఈ తరం పౌలుతో నడుస్తున్నాడు. ఆడట్లో ఉంది చూడండి. నేనేమో నా గురువు గారి వెనకాల నడుస్తున్నాను, నా గురువు గారేమో నేను ఆరాధిస్తున్నటువంటి క్రీస్తు వెనకాల నడుస్తున్నాడా? మెదడుకు మేత అనేది ఉండాలి. ఇప్పుడు నేనేమో నా గురువు గారి వెనకాల నడుస్తూ ఉన్నాను, నా గురువు గారు అపోస్తలుడైన పౌలు వెనకాల నడుస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు క్రీస్తు వెనకాల నడిచాడు. ఇలా ఉంటుందన్నమాట ఆడు. ఇప్పుడు నా వెనకాల ఎవరైనా నడిస్తే సరిగ్గా క్రీస్తు వెనకాల నడిచినట్టే లెక్క, పౌలు వెనకాల నడిచినట్టే లెక్క, అపోస్తలుడైనటువంటి పౌలు వెనకాల నడిచినట్టు. ఎందుకంటే లైన్ అంతా ఒకటే కదా. మొదట క్రీస్తు నడుస్తున్నాడు, క్రీస్తు వెనకాల పౌలు భక్తులు నడుస్తున్నాడు, పౌలు వెనకాల ఓబిరాయ్ గారు నడుస్తున్నారు, ఓబిరాయ్ గారు వెనకాల నేను నడుస్తున్నాను,
నా వెనుకాల ఎంతమంది నడుస్తున్నారో వాళ్ళందరూ ఈ లైన్కు చెందిన వాళ్ళై ఉంటారు. ఇక నన్ను ఫాలో కాకపోతే వాళ్ళు ఇంకొక లైన్లో నడిచే వాళ్ళై ఉంటారు. విశ్వాసులైనా సేవకులైనా ఎవరైనా సరే నన్ను ఫాలో అయిన వాళ్ళందరూ కూడా వీళ్ళు ఈ కేటగిరీలో ఉంటారన్నమాట. ఇంకా ఎంత చెప్పినా ఏం చెప్పినా వినకుండా నన్ను ఫాలో కాకపోతే ఆ లైన్ వేరే, ఆ లైన్ నీకు దొరకదుగా. ఒకటే వాళ్ళ లైన్ ఉంది. క్రీస్తు నడుస్తున్నాడు, క్రీస్తు వెనకాల పౌలు భక్తుడు నడిచాడు, పౌలు భక్తుని వెనకాల ఓఫిరయ్య గారు నడుస్తున్నారు, ఓఫిరయ్య గారు వెనకాల నేను నడుస్తూ ఉన్నా. నడవకపోతే నేను నడుస్తూ ఉన్నా. కాబట్టి నా వెనుకాల నడవడానికి ఇష్టపడిన వాళ్ళందరూ కూడా ఈ కోవకు చెందిన వాళ్ళు అవుతారు. ఉన్నత బహుమానం దేవుని దగ్గర పొందుకుంటారు. ఆత్మీయ జీవితంలో వాళ్ళు ఫలించి అభివృద్ధి పొంది సంపూర్ణ సిద్ధి పొందగలుగుతారు. అవకాశం ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, సేవా విధానం అనేది అనేక విధాలుగా ఉంటుంది. ఎన్నో విధాల సేవ మనం చేస్తాం. ఒక ఊర్లో క్రిస్మస్ క్యారల్స్ నడుస్తూ ఉన్నాయి. ఇక్కడున్న పిల్లలందరూ ఆశపడ్డారు అనుకో, అంకుల్ మేము కూడా పాల్గొంటాము, మాకు కూడా అవకాశం కల్పించాలి అన్నప్పుడు యాదగిరికి ఫోన్ చేసి, యాదగిరి ఆటో ఉంది కదా నీకు, కొంచెం పిల్లలు తీసుకొని రమ్మన్నప్పుడు తనకి ఇంక వేరే కిరాయి ఉన్నా లేకపోతే ఇంకేదో పనున్నా దైవజనుడు దయ చెప్పాడు, వినాలి మాట అనుకొని ఇంత నష్టమైనా సరే అని ఆటో తెచ్చి వీళ్ళు తెస్తే, ఆటో తెచ్చినప్పటి నుండి మళ్ళీ తిరిగి వచ్చేదాకా దేవుని సేవలు ఉన్నట్టు యాదగిరి. లేకపోతే ఆయనకేం పని? ఆటో స్టార్ట్ చేసుకొని వీళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో పని తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చాడంటే అంత టైం ఏం చేస్తున్నాడు? యాదగిరి దేవుని సేవలో ఉన్నాడని దాని అర్థం. మొట్టమొదటి దేవుని సేవ అంటే ఏమిటో మీకు అర్థం కావాలి. ఎన్ని విధాల దేవుని సేవ మనం చేయడానికి అవకాశం ఉందో మీకు అర్థం కావాలి. ప్రతినిత్యం నేను దేవుని సేవ చెయ్యాలి, అది నా కర్తవ్యం అని అర్థం కావాలి. అర్థం కానిదంతా వ్యర్థమే అని మొన్న చెప్పాను. నేను ఎంతమంది ఫాలో అవుతున్నారో తెలియదు నాకు. ప్రతిరోజు ఒక అద్భుతమైనటువంటి క్రిస్మస్ సందేశం గ్రూప్లో మీకు అవైలబుల్గా పెడుతున్నాం. మీరు రాకపోవచ్చు, తిరగకపోవచ్చు, పాల్గొనే అవకాశం మీకు లేకపోవచ్చు, కానీ మొబైల్ ఫోన్లో మీరు దాన్ని ఒక ఏడుతో టచ్ చేస్తే ఆ రోజు క్రిస్మస్ సందేశం ఏంటో మీకు చక్కగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని రోజులు చెప్పిన ప్రసంగం మళ్ళా చెప్పనే లేదు, మొత్తం వినండి. మీరు చెప్పిన ప్రసంగం వల్ల రాలేదు. ఇప్పుడు ఇంక 24 దాకా కూడా ఈ చెప్పిన ప్రసంగాలు రావు. ఎప్పుడెప్పుడు ఏ స్థలంలో ఏ వాక్య సందేశం ఇవ్వాలో దేవుడు ఆ వాక్య సందేశం ఇస్తా ఉన్నాడు. మేము వెళ్ళలేకపోయాం, కానీ వినడానికి అవకాశం ఉన్నదని ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు. వింటున్నారు ఎవరైనా? ఇన్ని క్రిస్మస్ సందేశాల్లో ఒక సందేశం ఉన్నోళ్ళు చేయొద్దండి. ఒక సందేశం విందని పర్వాలేదు. కృపాకరు మాకు వింటున్నాం అంటే ఫోన్లు, టచ్ ఫోన్లు మీ నలుగురు దగ్గర ఉన్నాయా? టచ్ ఫోన్లు నలుగురు దగ్గర ఉన్నాయా? చాలా మంది దగ్గర ఉన్నాయి. మరి ఎందుకు నేర్చుకోరు అంటే ఆసక్తి లేకపోవడం. ఎంత మన దగ్గర పెట్టుకొని ఏ పని చేస్తున్నా దాన్ని ఆన్ చేసి జేబులో పెట్టుకొని బోర్డు తోముకోవచ్చు. అర్థమైందా? ఏదన్నా పని మీద పోతే జేబులో పెట్టుకొని పోవచ్చు. ఏ పని చేసేట్లా. నేను డ్యూటీకి బయలుదేరుతాటప్పుడు బైక్ మీద ఎక్కగానే ఒక పాట పాడతాను. ఆ పాట ఇంకా అయిపోకముందే ఆఫీస్కి చేరుతా. అక్కడ ఎవరైనా వస్తే వాళ్ళ సర్టిఫికెట్ ఎవరైనా రాసేస్తా. ఎవరు లేకపోతే వెంటనే ఫోన్ పెట్టుకొని ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో ఒకటి వినాలి అని పెట్టుకొని ఉంటాను.
అలసిపోయి వచ్చి అన్నం తినేటప్పుడు కూడా నా మీద కావాలి. పొద్దున్న నుంచి అన్నం తినక అప్పుడే అన్నం పెట్టుకుంటే ముందు ఫోన్ ఆన్ చేసి ఇయర్ ఫోన్స్ ఆ దగ్గర ఉంటే పెట్టుకుంటే, లేకపోతే పక్కకి ఇట్లా పెట్టుకుంటా, ఒక మెసేజ్ పెడతా. మెల్లగా అటు తినేసరికి 15-20 నిమిషాలు అవుతుంది కదా. 15-20 నిమిషాలు నేర్చుకుంటాం కదా. ఏం చేస్తాయి చెవులు? పళ్ళేమో నవ్వుతాయి కదా, చేతి ఏమో కలుపుతుంది, నోట్లో పెడుతుంది. చెవులకి ఏం పని అని అడుగుతున్నా. అవి ఎందుకు ఉండాలి ఉట్టిగా? అది నా నా పట్టుదల అన్నమాట. అవి ఎందుకు ఉండాలి ఉట్టిగా? అవికి ఎప్పటికీ పని నేర్చుకోవాలి. నా చెవులు నాతో అంటాయి, వాటికి నోరు వస్తాయి. నా చెవులో కనుక నోరు వస్తే ఏమంటే తెలుసా, ఏ మనిషిరా నువ్వు, ఎప్పుడన్నా ఓ 10 నిమిషాలు మాకు విరామం ఇస్తున్నారు నువ్వు అంటే, నిజంగా చెప్తున్నా. నా చెవులోకి ఇట్లా నోరు వస్తే మొత్తుకుంటే ఇంకా తిరిగే అవకాశం వాటికి వస్తే నేను లేనప్పుడు ఇంకా మీకు కూడా చెప్తే వాడు ఏం మనిషి, ఓ రాత్రి తెలియదు, పగలు తెలియదు, ఏది తెలియదు. ఓసారి నిద్ర నేను పడుకుంటే నాకు వెంటనే నిద్ర జారిపోవాలి. నిద్ర రాకపోతే వెంటనే ఎయిర్పోర్ట్స్ ఎక్కిచ్చేస్తా. మబ్బుల 4 కానీ 3 కానీ. మరి రావాలి కదా, మరి రాకపోతే ఏం చేయాలి? చెవులు ఉట్టుకుంటాయి కదా. కాబట్టి నా చెవులను ఉట్టుకు ఉంచడం నా తరం కాదు. ప్రభునందు ప్రియులారా, ఎందుకో తెలుసా? నేర్చుకోవాలి. నా కడుపు కంటే ఎక్కువ ఆకలి నా మెదడుకే అవుతుంది. వాస్తవం చెప్తుంది ఇక్కడ ఉండి. నా కడుపు కంటే ఎక్కువ ఆకలి నా మెదడుకి అవుతుంది. లేకపోతే మనసులో పట్టదు. ఏదో ఒకటి వింటుండాలి, ఏదో ఒకటి నేర్చుకుంటుండాలి. లేకపోతే తలకాయ పని చేయదు. అట్లా తయారైంది నాది మెదడు. ప్రభునందు ప్రియులారా, నేర్చుకోవాలని తపనుంటే తప్పకుండా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఇన్ని సేవలు చెప్పాను కదా. దేవునికి సంబంధించిన సేవా పరిచర్యలో మనం ఏ పని చేసినా ఆయన సేవ చేసినట్టే. మోకరించి వ్యక్తిగతంగా ప్రార్థన చేసినా ఆయన సేవ చేసినట్టే. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించి చదువుకున్న ఆయన సేవ చేసినట్టే. ఇతరులకు సువార్త ప్రకటించిన ఆయన సేవ చేసినట్టే. ఆయన పరిచర్యలో మన వంతు కర్తవ్యాన్ని మనము నెరవేర్చిన మనం ఆయన సేవ చేసినట్టే. అనుదినము నీ సేవ నే చేస్తున్నయ్యా అని పాడుకుంటున్నాం కదా. ఎప్పుడెప్పుడు చేయాలి మనం సేవ? ఆదివారం ఒకనాడు చేయాలి. ఆదివారం కనుక ఇక అప్పుడు మనం ఇక 4 మాటలు చెప్పి ప్రార్థన చేసి అయిపోయింది. ఇక భారతదేశానికి గెలిచినాం. ఏ గొప్ప సేవ చేసినాం. చాలామంది సేవకులు ఉన్నారు. అలా ఉన్నారు. వారం అంతా ఏం చేయడు, కనీసం ప్రార్థన చేయడు, బైబిల్ చదువుకోడు, ఎవరికైనా సువార్త ప్రకటించడు, ఏం చేయడు. ఆదివారం వచ్చి ఉత్తర పత్రికలను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 1వ వచనాన్ని నేను చదువుతా, ఆ తర్వాత మీరు చదవాలి. ఇట్లా ఉత్తర పత్రిక అందరు లేచి నిలబడండి. ఒక వచనం పాస్టరు, ఇంకొక వచనం విశ్వాసులు, ఒక వచనం పాస్టరు, ఇంకొక వచనం దేవుడు వాక్యం దీవించును కాక. బైబిల్ ఇట్లా ఎత్తుండి పట్టింప శ్రేష్ఠ గ్రంథము. బైబిల్ గాంధీ దొరికినాంద్ర నీకు రోజు పట్టింప శ్రేష్ఠ గ్రంథం కాదా నీకు బైబిల్? ఆదివారం ఒక్కనాడే పట్టింప శ్రేష్ఠ గ్రంథమా? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోమని లేదా బైబిల్లో? దీవారాత్రము దాన్ని ధ్యానించుకోవడం ధన్యుడని బైబిల్లో లేదా? ప్రతిదినము బెరియా సంఘస్థులు లేఖనాలను పరిశోధించు వచ్చినని బైబిల్లో లేదా? ఆదివారం ఉత్తర పత్రికలను చదివి పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. ఇక ప్రార్థన చేసి కానుకల సమర్పణ చేసుకొని ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇక అబ్బా దేశం గెలిచిన నేను ఇక అని పోయి ఆయనతో మనసు మీద వాగితే మళ్ళా దానికి ఇంకేమీ పని లేదు. సేవన అటువంటిది సేవాన్ని భ్రమపడుతున్నటువంటి మంది చాలా మంది ఉన్నారు. ప్రతిరోజు దేవుణ్ణి సేవించాలి, నిరంతరం ఆయనను సేవించాలి. ఆయనను సేవించకుండా ఉండదు. నీదు సేవ చేతున్నయ్యా, నిన్నిలలో విడువనయ్యా,
నీదు సేవ చేతునయ్యా, నిన్నిలలో విడువనయ్యా, నీవే నా కాపరి, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా. ఆది అయిన అంతమైన అందని వేదాంతమైన అంతా నీలో ఉందన్నావు. పండితులకు పామరులకు రోగులకు త్యాగులకు భక్తిమూలమొక్కటే అన్నావు. శిక్ష స్వీకరించి ప్రాణ భిక్ష పెట్టినావు, శిక్ష స్వీకరించి ప్రాణ భిక్ష పెట్టినావు. కదిలే కళ్యాణి రాసి నీవు, కదిలే కళ్యాణి రాసి నీవు. నీదు సేవ చేతునయ్యా, నిన్నిలలో విడువనయ్యా, నిన్నిలలో విడువనయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా ప్రాణం యేసయ్యా. వ్యాధులను నివారించి బాధలను నిరోధించి ఆత్మలకు సేద తీర్చినావు. కులం పేర మతం పేర మత్సరాలు తగదండు మానవతకు జ్యోతులెత్తినావు. కటిక విషం రింగి మాకు కరుణ పంచినావు, కటిక విషం రింగి మాకు కరుణ పంచినావు. ఇలకే అపరంజి వెలుగు నీవు, ఇలకే అపరంజి వెలుగు నీవు, ఇలకే అపరంజి వెలుగు నీవు, ఇలకే అపరంజి వెలుగు నీవు. నీవు సేవ చేతునయ్యా, నిన్నిలలో విడువనయ్యా, నీవు సేవ చేతునయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నా ప్రాణము నాకు ప్రియమైనది కాదు, నాకు ప్రియమైన ప్రాణము నా యేసయ్య. ప్రాణం కంటే ఎక్కువగా నువ్వు ప్రేమించగలిగితే ప్రతిరోజు ఆయన సేవ చేయగలుగుతావు. నీదు సేవ చేతున్నయ్యా, నీ నీళ్ళలో విడువనయ్యా. ప్రభువునందు ప్రియులారా, ప్రతిరోజు దేవుణ్ణి సేవించాలి. ప్రతిరోజు దేవుణ్ణి పూజించినట్టే ప్రతిరోజు దేవుణ్ణి మనము సేవించాలి. దేవుని సేవలో ఒక భాగమై ఉండాలి, దేవుని పరిచర్యలో ఒక సాధనమై ఉండాలి. దేవునికి సంబంధించి దేవుని మహిమ కొరకు, దేవుని సేవా పరిచర్య మహిమ కొరకు మనం నిరంతరము ఆయన సేవలో మనము నిమగ్నమై ఉండాలి, నిమగ్నమై ఉండాలి. ప్రభువునందు ప్రియులారా, దేవునికి ప్రీతికరమైన సేవ మనం చేయాలి. దేవుని సంకల్ప ప్రకారమైనటువంటి సేవ మనం చేయాలి. ఎటువంటి సేవ చేయాలి? దేవునికి దేవునికి ప్రీతికరమైన, ప్రీతికరం అంటే ఇష్టమైన సేవ, దేవుని సంకల్ప ప్రకారమైన సేవ చేయాలి. దావీదు చేశాడు. దేవుని సంకల్ప ప్రకారం అంటే 66 గ్రంథాల వాక్య సారాంశ సత్యమును ప్రబోధిస్తూ సేవ చేయాలి. దేవుని సంకల్పం అంతా బైబిల్లో ఉంది, అవునా కదా? ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుని సంకల్పం ఉన్నది. ఆ దేవుని సంకల్ప ప్రకారము సేవ మనం చేయాలి. దేవునికి ప్రీతికరమైన సేవ మనం చేయాలి. దేవుని సేవ మనం చేయాలంటే ఎన్నో విధముల అవకాశం మనకు ఉన్నది, ఎన్నో రకముల అవకాశం మనకు ఉన్నది. ప్రభువునందు ప్రియులారా, ఎప్పటికీ దేవుని ధ్యాసలో మనం ఉండాలి. మన మైండ్ అట్లా ట్యూన్ అయిపోవాలి. ప్రభువునందు ప్రియులారా, అంటే
ఇక్కడ బల్బు ఉంది, ప్లగ్ అందులో పెట్టినాం, లైట్ వెలుగుతుందా వెలుగుదా? ఎప్పుడెప్పుడు వెలుగుతుంది? ప్లగ్ అందులో ఉన్నంతసేపు ఈ బల్బు వెలుగుతూనే ఉంటుంది. అలాగే మన మైండ్ నుండి ఒక భాగం దేవునికి ప్లగ్ కనెక్ట్ కావాలి. అయితే మన మైండ్లో సగభాగం ఏమవుతుంది? 24 గంటలు దేవుని సేవలోనే ఉంటుంది. దాన్నే ద్వంద్వావధానం అన్నాం. ప్రతి క్రైస్తవుడు ఏం కావాలి? ద్వంద్వావధాని కావాలి. ఒకరే గారు చాలాసార్లు చెప్పాడు ఈ మాట. అష్టావధానులు ఉన్నారు, శతావధానులు ఉన్నారు, సహస్రావధానులు ఉన్నారు. అసలు క్రైస్తవుడు ఎవడంటే ద్విజుడు, 2 సార్లు జన్మించినవాడు. ప్రతి విశ్వాసి, ప్రతి విశ్వాసురాలు ఈ మైండ్ ఉంది కదా, ఈ మైండ్ ఎన్ని భాగాలు చేయాలా? 2 భాగాలు. ఒక భాగము దేవునికి కనెక్ట్ అయి ఉండాలి, ప్లగ్ పెట్టి ఉండాలి. ఇంకొక భాగంతో ఉద్యోగం చేసుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి, బోర్లు తోముకోవాలి, ఇల్లు ఉడుచుకోవాలి, అన్నం వండుకోవాలి, కూరలు వండుకోవాలి, అంగడి పోవాలి, సామాన్లు తెచ్చుకోవాలి. ఇవన్నీ ఒక భాగంతో చేయాలి. ఒక భాగం 24 గంటలు కనెక్ట్ అయి ఉండాలి. దీన్ని ఏమన్నారంటే ద్వంద్వావధానం అన్నారు. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి నాకైతే ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. ఇంకా అంతకంటే ఎక్కువ ఇచ్చాడు, చెప్పుకోవద్దు కానీ ఎక్కువ ఇచ్చాడు. అంతేనా అంటాడు. నాకు దేవుడు ద్వంద్వావధానిగా బ్రతికే అవకాశం ఇచ్చాడంటే లోపల అంతేనారా అన్నాడు ఆయన. అందుకే మళ్ళా ఇంకొంచెం ఎక్కువ ఇచ్చాడని చెబుతున్నా. ప్రభునందు ప్రియులారా, ఈ అనుభవం నాకున్నది. ఒక మైండ్, నా మైండ్ను 2 ముక్కలు చేసి ఒక ముక్క ప్లగ్ దేవునికి కనెక్ట్ అయిన అనుభవం నాకున్నది. ఇంకా మిగతా ఈ యాప్తో నా పనులు, ఉద్యోగాలు ఇవన్నీ చేసుకుంటున్నా. ఒక్కోసారి ఈ మైండ్ 2 కూడా ఒకటే దేవుని సన్నిధిలో ఉంటుంది. ఇప్పుడు నాకు మైండ్ ఒకటే. ఇక ఇప్పుడు ఆ సగం కూడా ఇటే టచ్ అయింది. ఎందుకు? ఉద్యోగం ఉందా ఇప్పుడు నేను చేసే పని ఉందా? ఏమన్నా ఏం పని ఆపుతోటి ఎట్టయినా సరే నువ్వు ఊరికే బయట తిప్పలు పడతావు కదా, నువ్వు అట్టే నువ్వు ఏం తిప్పలానా? నీకేం పని లేదు కదా, టచ్ అయిపో, నువ్వు ఇటు అయిపోయా, ఇటు పెట్టేసుకుంటా. కానీ అక్కడ ఉన్నటువంటి ప్లగ్ ఇది మాత్రం అటు టచ్ చేయాలి. ఎందుకంటే అది 24 గంటలు ఉండాలి. అవసరమైతే ఈ సగభాగమే దీనికి అతుక్కోవాలి తప్ప ఆ సగభాగం దానికి అతుక్కోవద్దు. అతుక్కుంటే ఏమవుతుంది? ఆ దేవుని సమయాన్ని కూడా మనం ఏం చేస్తాం? దానికే మనం యూజ్ చేస్తాం. అట్లా చేయొద్దు. మన మైండ్ 2 భాగాలు చేసి ఒక భాగం పర్మనెంట్గా ప్లగ్ కనెక్ట్, ఈ మిగతా భాగంతో పనులన్నీ చేసుకుంటాం. కొన్నిసార్లు ఇప్పుడు నాకేం పని లేదు కాబట్టి ఆ మిగతా భాగం కూడా దేవుని పనే చేయాలి, లేకపోతే లాభం లేదు. ప్రభునందు ప్రియులారా, దేవుని సేవా పరిచర్యలో భాగంగా ఎన్నో రకాల సేవ దేవునికి మనం చేయడానికి అవకాశం ఉందా లేదా? మనకు ఉందా లేదా? ప్రతిరోజు దేవుని సేవ మనం చేయవచ్చా లేదా? ప్రతిరోజు దేవుని సేవ చేయవచ్చు. అలకా ఆలోచుకుంటారు కొంతమంది, పాస్టర్ కదా మీరు సేవ చేస్తారు అంటే మేము చేయమన్నట్టు కదా అర్థం. ప్రభునందు ప్రియులారా, సేవకులు దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉంటారు. ఇంకా సేవ అంతా వాళ్ళే చేయాలి అనుకుంటే మరిగా ఏ విశ్వాసి కూడా ఎప్పుడు దేవునికి సేవ చేసే పరిస్థితి ఉండదు. కొన్ని పాటలు, సేవకు సంబంధించిన పాటలు ఇక విశ్వాసులు అసలే పాడుకోవద్దు. ఇప్పుడు నీకు సేవ చేస్తున్నాయి అనే పాట నేనే పాడాలి, మరి మీరెందుకు పాడారు? దేవుని సేవ ఎవరు చేస్తున్నారు? నేను చేస్తున్నా కదా, మరి నేను ఒక్కనే పాడాలి, మీరు ఎందుకు పాడారు? ఆ పాట పాడినప్పుడు ఏమర్థం అవుతుంది మనకు? మనమందరము దేవుని సేవ చేయాలి. దేవుని సేవ పరిచర్యలో మనం పాలి భాగస్థులమై ఉండాలి.
ఇప్పుడు నేను చెప్పినటువంటి సేవా విధానాలు ఎన్ని చెప్పిన నేను, సేవకునికి సహాయకుడిగా ఉండి పనిచేయడం కూడా దేవుని సేవనే, గుర్తుపెట్టుకోండి. దేవుని సేవ పరిచర్య వ్యాప్తి కొరకు చేతులు చాచి ధనము డబ్బు ఇవ్వడము కూడా దేవుని సేవనే. మోకరించి గంటల తరబడి మనం ప్రార్థన చేయడము దేవుని సేవనే. బైబిల్ గ్రంథాన్ని గంటలు గంటలు చదవడము దేవుని సేవనే. చర్చిని బాగా కడిగి శుభ్రము చేయడము దేవుని సేవనే. ప్రార్థన కూటానికి ముందు కార్పెట్లు వేసి ఎక్కడి సామాన్లు అక్కడ సదిరి మంచిగా నీట్గా పెట్టడము దేవుని సేవనే. ఉజ్జీవ మహాసభలలో వచ్చిన వాళ్ళందరికీ వంటలు వండడము దేవుని సేవనే, వాటిని వడ్డించడము దేవుని సేవనే. తిన్న తర్వాత ఇస్తరాకులు తీసివేసి మళ్ళా అన్ని నీటుగా తయారు చేయడము దేవుని సేవనే. పాటలు పాడడము దేవుని సేవనే. తబలా కొట్టడము దేవుని సేవనే. డోల కొట్టడము దేవుని సేవనే. కీబోర్డు వాయించడము దేవుని సేవనే. ప్యాడ్ కొట్టడము దేవుని సేవనే. సౌండ్ సిస్టాన్ని మంచిగా మెయింటైన్ చేయడము దేవుని సేవనే. ఉజ్జీవ మహాసభల కొరకు స్టేజిని అలంకరించడము దేవుని సేవనే. టెంట్లు వేయడము దేవుని సేవనే. సువార్త ప్రకటించడము దేవుని సేవనే. దేవుని ప్రార్థనా కూటాలలో చురుకుగా పాల్గొనుట దేవుని సేవనే. అందరికంటే ముందుగా రావడము దేవుని సేవనే. అందరూ త్వరగా రావాలని ప్రార్థన చేయడము దేవుని సేవనే. వాక్యము బాగా వినడము దేవుని సేవనే. హృదయంలో చేర్చుకోవడం దేవుని సేవనే. బ్రతుకుల్లో వాక్య ప్రకారం ప్రవర్తించడము దేవుని సేవనే. దేవుని సేవా పరిచర్య కొరకు దండు కదులుతుంటే వాళ్ళను నువ్వు తీసుకొని డ్రైవింగ్ చేయడము దేవుని సేవనే. ప్రభువునందు ప్రియులారా, పరిచర్య చేయడం అంతా దేవుని సేవనే. దేవుని సేవకునికి భోజనం పెట్టడం దేవుని సేవని. అప్పుడప్పుడు మంచినీళ్ళ బాటలు కొనుకొచ్చి పెడతారు. ఎండాకాలంలో నాకు చాలాసార్లు నా ప్రాణం తెప్పరిగేటట్టు చేశారు. ఎండ బాగా కొడుతూ ఉన్నది, గంటల తరబడి వాక్యం మాట్లాడుతున్నాడు కనుక ఓ చల్లటి వాటర్ బాటిల్ ఉన్నది. ఆడికి పరిగెత్తడం దేవుని సేవని. ఆడో 20 రూపాయలు ఇవ్వడం దేవుని సేవ. తీసుకొని పరిగెత్తి ఇక్కడ తేవడం కూడా దేవుని సేవ కింద రాసుకుంటాడు. లేకపోతే ఆయనకేం పని? ఇక్కడ వాక్య పరిచయం జరుగుతుంది కనుక మరి వాటర్ కావాలి దైవ సేవకునికి. ప్రభువునందు ప్రియులారా, ఎన్ని విధాల సేవ ఉంది. అందుకే మోషే అన్నాడు, మేమందరం పోయి మా దేవుణ్ణి సేవించాలి. ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన వాళ్ళందరూ ఎందుకు వచ్చారు తెలుసా? ప్రతి ఒక్కరు దేవుణ్ణి సేవించడానికి. లోకమని ఐగుప్తు నుండి బయటకు వచ్చిన మన ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి సేవించడానికి, దేవుణ్ణి సేవించడానికి నిరంతరం ఆయనను మనం సేవిస్తూనే ఉండాలి. అయితే దేవుని సంకల్ప ప్రకారమైన సేవ, దేవునికి ప్రీతికరమైన సేవ, ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని విభాగాల సేవ మనం అందరం చేయవలసిందే. కానీ ఇట్టి సేవ యుక్తమైనది అన్నాడు చూడు, ఈ సేవ వేరు. మీకు ఇది అర్థం కావాలి, ఎంతసేపు చెప్పాను నేను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అన్నాడు చూడు. ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన ఈ ఇట్టి సేవ అన్నాడు చూడు, ఈ సేవ నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇంకా అదేది దీనికి సంబంధించింది కాదు, దీనికి సాటి కాదు. ఇప్పుడు చదవండి మొదటి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని
దేవుని వాత్సల్యమును బట్టి బతిమాలుకొనుచున్నాను. మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఈ సేవ మీకు యుక్తమే. ఇట్టి సేవ మన శరీరములను దేవునికి ప్రతిష్ఠించి సమర్పించుకొనుట యుక్తమైనటువంటి సేవ. యుక్తమైనటువంటి సేవ. ఏం చేయాలి? మన శరీరాలను దేవునికి ప్రతిష్ఠించుకోవాలి, దేవునికి మనము సమర్పించుకోవాలి. అంటే మన దేహాన్ని ఆయనకి ఇచ్చేసేయాలి, మన శరీరాన్ని ఆయనకు ఇచ్చేయాలి, మన శరీరాన్ని మన దేహాన్ని ఆయనకు ప్రతిష్ట చేయాలి. నీ దేహమే దేవుని ఆలయమై ఉన్నదని మీరెరగరా అన్నాడు. ప్రభునందు ప్రియులారా, సొలొమోను మహారాజు ఉన్నాడు. ఎవరి కుమారుడు ఆయన? దావీదు కుమారుడు. దావీదుకు దేవుడు అంటే ప్రాణం. దేవుని కొరకు ఒక చూడ చక్కని మంచి మందిరం కట్టాలని బంగారము, వెండి, ఇనుము, ఇత్తడి క్వింటల్ల కొద్ది, టన్నుల కొద్ది నిల్వ చేశాడు ఆయన. అన్ని ఏర్పాట్లు చేశాడు. దేవుడు వచ్చేమన్నాడు దావీదుతో, నువ్వు బాగా యుద్ధాలు చేశావు, నీ చేతులు రక్తంతో తడిసిపోయింది, నువ్వు కట్టొద్దు నా కొరకు మందిరము, నీ గర్భవాసమున పుట్టబోవు నీ కుమారుడు నా కొరకు మందిరం కడతాడని చెప్పాడు దేవుడు. దావీదుకు మరణకాలం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అన్నాడు, నా కుమారుడా సొలొమోను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను అని చెప్పి కొన్ని విషయాలు చెప్పి, నేను మందిరం కట్టాలనుకున్నాను, దేవుడు నన్ను వద్దన్నాడు, నీ ద్వారా మందిరాన్ని కట్టించుకోవాలన్నాడు, ఒక చూడ చక్కని మంచి మందిరం దేవుడు కూడా కట్టుమన్నాడు. అప్పుడు సొలొమోను తండ్రి మాటకు విధేయుడై సమకూర్చబడినటువంటి బంగారము, వెండి, ఇనుము, ఇత్తడి అంతటిని కూడా వాడుకొని అద్భుతమైనటువంటి మందిరాన్ని కట్టాడు. 46 సంవత్సరాలు అని అక్కడ యేసుతో మాట్లాడతారు కదా వాళ్ళు. ఈ మందిరమును పడగొట్టండి, ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినములలో దానిని మరలా నేను లేపదని అన్నాడు. వాళ్ళు ఏమన్నారు? ఈ దేవాలయమును 46 సంవత్సరాలు కట్టిరే, నువ్వు 3 దినములు ఎట్లా కడతావు? 70,000 మంది రాళ్ళు కొట్టడానికి పన్నులు. యెరూషలేములో దేవాలయం సొలొమోను రాజు కట్టేటప్పుడు 70,000 మంది రాళ్ళు కొట్టడానికి 80,000 మంది సరళపు మ్రాణులు అడవిలో నుండి నరుక్కొని తీసుకొని రావడానికి ఎంత? 70,000 80,000 ఎంత? 1,50,000. వాళ్ళని పని చేయించడానికి 3,000 మంది సూపర్వైజర్లు. 3,000 మంది వీళ్ళు పని చేయించడానికి సూపర్వైజర్లు 3,000 మంది. ఇక టన్నులు క్వింటల కొద్ది బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము ఎట్లా తయారైతే మందిరం? మామూలు కట్టిరు దాన్ని అన్ని సంవత్సరాలు కట్టారు. ఇక చూడడానికి 2 కళ్ళు సరిపోతలేవు, అంత అద్భుతమైన మందిరం తయారైంది. కట్టిన ఆయనకి ఎట్లుంటుంది? అప్పుడు కాళ్ళ ఎగిరేసినట్టు ఉండదా? ఇట్లా ఎగిరేసినట్టు, అబ్బా ఎవడు చేయలేదు ఈ పని, నేను చేసిన. అయితే దేవుడు ఏమన్నాడు చూడండి ఆ విషయంలో. అపోస్తలుల కార్యములు మీరు చూడండి, 7వ అధ్యాయము 46వ వచనం. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. సొలొమోను ఏం చేశాడు? దేవుని కొరకు మందిరము కట్టించాడు. అయితే దేవుడు ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచి
దాసుడా, ప్రజలు చూస్తే రెండు కళ్ళు కూడా సరిపోనటువంటి అద్భుతమైన మందిరం కట్టించావు. షగవాష్ అన్నాడా? ఏమన్నాడు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? అవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు. ఇప్పుడు సొలొమోను మందిరం కట్టించే ఆ పని అంతా కూడా దేవుని సేవ చేసినట్ట కాదు. మందిరం ఎవరిది? దేవుడిది. మరి ఇవన్నీ చూసి ఇంత అద్భుతంగా కట్టిస్తున్నాడంటే ఆయన ఎవరి సేవ చేసినట్టు? దేవుని సేవని చేసినట్టు. చక్కగా మందిరం కట్టించాడు, మందిరాన్ని దేవునికి ప్రతిష్ఠించాడు. సొలొమోను ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టించి ఆ మందిరాన్ని దేవునికి ప్రతిష్ఠించాడు. కానీ తన దేహం అనేటువంటి ఆలయాన్ని, తన దేహం అనేటువంటి మందిరాన్ని మాత్రం దేవునికి ప్రతిష్ఠించలేదు. మరి అంతకుముందు ఆయన చేసిన సేవ అంతా బూడిదలు పోసిన పన్నీరు కదా. యుక్తమైన సేవ చేయలేదు ఆయన. యుక్తమైన సేవ ఏంటి? సజీవ యాగముగా శరీరాన్ని దేవునికి సమర్పించుట, దేవునికి దేహాన్ని, శరీరాన్ని ప్రతిష్ఠించుట. చక్కగా మందిరము కట్టి దేవునికి ప్రతిష్ఠించాడు. కానీ తన దేహం అనే మందిరాన్ని ఆయన కట్టుకొని నిర్మాణం చేసుకొని దేవునికి ప్రతిష్ఠించలేదు. అందువల్ల ఆయన విగ్రహారాధన చేసేటువంటి పరిస్థితి చేసింది. ఎంత గొప్ప సొలొమోను ఎంత అట్టడుగు స్థాయికి పడిపోయాడో చూడండి. అందుకొరకే పౌలు భక్తుడు ఏమన్నాడు? మీరు దేవునికి సేవ చేయండి, కానీ యుక్తమైన సేవ కనుక మీరు చేయకపోతే మీరు అంతకుముందు చేసినటువంటి సేవ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే. నేను ఇక్కడ మందిరం కట్టించాను, దేవుడికి ప్రతిష్ఠించాను. ముత్యంపేటలో ఒక అద్భుతమైన మందిరం దేవునికి ప్రతిష్ఠించాను. దొమ్మాటలో కూడా ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టించాను, దేవునికి ప్రతిష్ఠించాను. 23